భారతీయులందరికీ చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. ఎస్బీఐ యొక్క లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం మన కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ప్రజెంట్ $1 ఈక్వల్స్ టు 85 రూపీస్ ఏదైతే ఉందో అది త్వరలోనే 90 రూపీస్కు చేరనుంది. ట్రంప్ గెలిచినప్పటి నుండి మన రూపాయి విలువ పడిపోతూనే ఉంది. అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుంది అని అమెరికన్లు గర్వంగా ఎందుకు చెప్పుకుంటారో మార్కెట్లో ఇప్పుడు ఇండియన్ రూపీని చూస్తుంటే అర్థమవుతుంది. కేవలం అమెరికాలో ఒక ప్రెసిడెంట్ మారితేనే మన పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయింది. మన ఇండియన్ రూపీని అమెరికా డాలర్కి బానిస అని ఎగతాళి కూడా చేస్తున్నారు. కానీ మీకు తెలుసా, మొదట్లో మన దేశ స్థితి ఇలా ఉండేది కాదు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం సిచ్యువేషన్ పూర్తిగా దీనికి రివర్స్లో ఉండేది. 77 ADలో రోమన్ రచయిత అయిన ప్లినే తన పుస్తకంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రాశాడు. అదేంటంటే తమ దేశంలో ఉంటున్న ఆడవారికి భారతదేశంలో తయారు చేయబడ్డ వస్త్రాలు అండ్ అలాగే వజ్రాలు చాలా నచ్చేవి. వాటి కోసం రోమ్ దేశంలోని బంగారాన్ని పెద్ద మొత్తంలో ఇచ్చి భారతదేశం నుండి వస్త్రాలు అలాగే వజ్రాలు తెప్పించుకునేవారు. ప్రతి సంవత్సరం 10 కోట్ల బంగారు నాణేలు తమ దేశమైన రోమ్ నుండి భారతదేశానికి వెళ్తున్నాయని, దీన్ని వెంటనే కంట్రోల్ చేయాలని తన పుస్తకంలో రాశాడు. అంతేకాదు 1658లో ఫ్రాంకోయిస్ బెర్నియర్ అనే ఫ్రెంచ్ ట్రావెలర్ ప్రపంచంలో ఉన్న అత్యంత విలువైన బంగారం, వెండి చివరికి భారతదేశానికే వచ్చి చేరుతున్నాయి అని రాశాడు. 1950లో రినౌండ్ బ్రిటిష్ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ ఆగ్నెస్ మ్యాడిసన్ భారతదేశం 1700 సంవత్సరాల వరకు అంటే ముఘల్స్ పరిపాలన వరకు కూడా ఈ ప్రపంచ జీడీపీలో 25% కంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది అని తన రీసెర్చ్ పేపర్స్లో చాలా క్లియర్గా చెప్పారు. అంటే దాని అర్థం 1700 వరకు కూడా మన దేశం ప్రస్తుత అమెరికా కంటే కూడా సంపన్న దేశంగా ఉండేది. కానీ 2024లో మన దేశ పరిస్థితి దారుణంగా మారిపోయింది. మన రూపాయి పూర్తిగా డాలర్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. మన దేశం గోల్డెన్ భారత్ నుండి మోల్టెన్ భారత్గా మారిపోయింది. దాదాపు 1600 సంవత్సరాల వరకు రిచెస్ట్ కంట్రీగా ఉన్న మన దేశం ఎందుకు ఇలా పేద దేశంగా మారింది? మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన రూపాయి విలువ డాలర్కి సమానంగా ఉండేది. అంటే $1 ఈక్వల్స్ టు 1 రూపీగా ఉండేది. కానీ స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్లకే రూపాయి ఇంతలా పతనం ఎలా అయింది? మనం చేసిన తప్పేంటి? అంతేకాదు ఈ ప్రపంచం మొత్తంలో ఉండే బంగారంలో 1/3 కేవలం ఒక లండన్లోనే ఉండేది. అలాగే పౌండ్ ప్రపంచంలోనే రిచెస్ట్ కరెన్సీగా ఉండేది. కానీ ఇప్పుడు డాలర్ పౌండ్ను ఓడించి గ్లోబల్ కరెన్సీగా ఎలా మారింది? అంతేకాదు కేవలం ట్రంప్ గెలవడం వల్ల మన కరెన్సీ ఎందుకు కుప్పకూలబోతుందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే మనం వెనక్కి వెళ్ళాలి. క్రీస్తు పూర్వం 3200. ప్రపంచంలోనే పురాతనమైన నాగరికతల్లో ఒకటి మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆ కాలంలో మన దేశం నుండి సిల్క్, టెక్స్టైల్, ఐవరీ బాక్సెస్, జ్యువెలరీ అండ్ ఫిష్ హుక్స్ వంటివి పెద్ద సంఖ్యలో బయటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవారు. అయితే దానికి బదులుగా వాళ్ళు మనకు సిల్వర్ను ఇచ్చేవారు. అయితే క్రీస్తు పూర్వం 321లో చంద్రగుప్త మౌర్య పరిపాలన కాలంలో మన దేశం యొక్క స్థితి పూర్తిగా మారిపోయింది. ఆ కాలంలో మన దేశం ఎకానమిక్ సూపర్ పవర్గా ఎదిగింది. మన దేశంలో కరెన్సీ పుట్టింది కూడా ఇప్పుడే. మౌర్య సామ్రాజ్యం మొత్తం ఫ్లోరల్ డిజైన్తో కూడిన సిల్వర్ కాయిన్స్ను కరెన్సీగా ఉపయోగించడం మొదలుపెట్టారు. క్రీస్తు శకం 6వ శతాబ్దం వరకు కూడా ఇదే కొనసాగుతూ వచ్చింది. అయితే మౌర్య సామ్రాజ్యం తర్వాత వచ్చిన గుప్తా సామ్రాజ్యం గోల్డ్ కాయిన్స్ను కరెన్సీగా వాడడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఇండియా ప్రపంచ జీడీపీలో 32% కాంట్రిబ్యూట్ చేసేది. ప్రస్తుతం అమెరికా ప్రపంచ జీడీపీలో కేవలం 24% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే మన దేశం ఒకప్పుడు ఎంత సంపన్నంగా ఉండేదో ఆలోచించండి. దాదాపు 1600 సంవత్సరాలు ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీగా ఉండేది భారత్. బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు అంటే ముఘల్ పరిపాలన కాలం వరకు కూడా మన దేశం 25% జీడీపీని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండేది. ఇదంతా ఎలా సాధ్యం అంటే ప్రస్తుతం ఉన్న చైనా లాగే ఒకప్పుడు మన దేశం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉండేది. అంటే ఇండియాలో ఉన్న ప్రతి ప్రాంతం ఏదో ఒక వస్తువును తయారు చేస్తూ వాటిని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మసాలా దినుసుల కోసం యూరోప్ నుండి వర్తకులు భారత్లోని కేరళ ప్రాంతానికి వచ్చి మసాలా దినుసులను బంగారం మరియు వెండి ఇచ్చి కొనుక్కునేవారు. యూరోప్లో మిరియాలను నల్ల బంగారం అనేవారంటే అర్థం చేసుకోండి మన దేశంలో మసాలా దినుసులకు ఎంత డిమాండ్ ఉండేదో అని. మసాలా ఒకటే కాదు, సిల్క్, టెక్స్టైల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి బయటి దేశాల్లో చాలా డిమాండ్ ఉండేది. సో అలా మన దేశం అమెరికా అనే దేశం పుట్టకముందే ఎకానమిక్ సూపర్ పవర్గా ఉండేది. అయితే ఇప్పుడు ఇంతకు ఈ కరెన్సీ యొక్క ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఎలా డిసైడ్ అవుతుందో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఒక దేశ కరెన్సీ వాల్యూ ఎకానమిక్ భాషలో ఫోరెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది డిమాండ్ పైనే ఆధారపడి ఉంటుంది. యుఎస్ఏ డాలర్ అనేది గ్లోబల్ కరెన్సీ అవ్వడం మూలంగా మీరు ఈ ప్రపంచంలో ఏ దేశం నుండైనా ఏదైనా కొనాలంటే డాలర్స్లోనే కొనాలి. ఇక్కడ డాలర్ డిమాండ్ అనేది ప్రతి ఒక్క దేశంలో ఉంది కాబట్టి డాలర్ వాల్యూ అంత ఎక్కువగా ఉంటుంది. ఎంత డిమాండ్ ఉంటే అంత ఎక్కువ వాల్యూ ఉంటుంది. మన దేశ కరెన్సీ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే దాని డిమాండ్ ప్రపంచంలో పెరిగినప్పుడు.
మన దేశ కరెన్సీ వాల్యూ ఎలా పెరుగుతుందంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వాటికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నప్పుడు. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తా. కువైట్ దేశం యొక్క కరెన్సీ దీనార్ అమెరికా డాలర్ కంటే 3.5 టైమ్స్ పెద్దది. అవును, కువైట్ దీనార్ ముందు డాలర్ చాలా చిన్నది. కానీ ఎందుకంటే కువైట్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే టాప్ 10 దేశాలలో ఒకటి. అంతేకాదు, కువైట్ ఒక ట్రేడ్ సర్ప్లస్ దేశం. అంటే ఈ దేశం ఇతర దేశాల నుండి తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇంకో ఉదాహరణ చూస్తే చైనా కరెన్సీ యువాన్ దాదాపు డాలర్ అంత విలువైనదే. $1 7 యువాన్లతో సమానం. దీనికి కారణం చైనా కూడా ట్రేడ్ సర్ప్లస్ దేశం. చైనా దేశం ఇంపోర్ట్స్ కంటే కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంది కాబట్టే దాని కరెన్సీ దాదాపు డాలర్ అంత బలంగా ఉంది. కానీ ఇండియా విషయానికి వస్తే మన దేశం $20.78 బిలియన్ డెఫిసిట్లో ఉంది. అంటే మన దేశం అమ్మడానికి బదులు ఇతర దేశాల నుండి ఎక్కువగా కొంటుంది. మన కరెన్సీ వాల్యూ పడిపోవడానికి ఇదే అతిపెద్ద కారణం. అయితే మరి ఇప్పుడు ట్రంప్ గెలిచిన తర్వాత మన కరెన్సీ వాల్యూ అతి దారుణంగా ఎందుకు పడిపోతుంది? దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ట్రంప్ తీసుకొచ్చిన 3 పాలసీల వల్లే ఇండియన్ రూపీ వాల్యూ దారుణంగా పడిపోతుంది అని ఎస్బీఐ రిపోర్ట్ బయటపెట్టింది. అవేంటంటే నంబర్ 1, ఇంక్రీజింగ్ ఇంపోర్ట్ టారిఫ్స్. అమెరికాలో ఇంపోర్ట్ చేసే ప్రతి వస్తువు పైన టారిఫ్స్ బాగా పెరగబోతున్నాయి. అంటే ఏంటంటే మన దేశం నుండి మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే ప్రతి వస్తువు పైన ట్యాక్సులు విపరీతంగా పెంచబోతున్నాడు ట్రంప్. దీనివల్ల ఏమవుతుందంటే అమెరికాలో ఉంటున్న వాళ్ళు ఎక్కువ ధర పెట్టి మన ప్రోడక్ట్స్ కొనే బదులు అమెరికా ప్రోడక్ట్సే కొంటారు. దాంతో మన ప్రోడక్ట్స్ యొక్క డిమాండ్ తగ్గుతుంది. అలాగే రూపీ వాల్యూ కూడా తగ్గిపోతుంది. నిజానికి ట్రంప్ ఇలా చేయడానికి ముఖ్య కారణం టారిఫ్స్ పెంచితే స్వయంగా ఆ కంపెనీలే అమెరికా వచ్చి తమ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తాయని. ఉదాహరణకి మన దేశానికి సంబంధించిన మహీంద్రా కార్ కంపెనీ తన కార్ను ఇండియా నుండి అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేది. అయితే ట్రంప్ ఒక్కసారిగా టారిఫ్స్ పెంచడంతో మహీంద్రా కార్ ధరలు అమెరికాలో పెద్ద ఎత్తున పెరుగుతాయి. సో అప్పుడు అమెరికన్లు అంత ధర పెట్టలేక లోకల్ బ్రాండ్స్ అంటే అమెరికాలో తయారైన కార్లని కొనుక్కుంటారు. అప్పుడు అమెరికా మార్కెట్ను పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో మహీంద్రా కంపెనీ టారిఫ్ను స్కిప్ చేయడానికి డైరెక్ట్గా అమెరికాలోనే తమ ఫ్యాక్టరీస్ను నిర్మిస్తుంది. దీంతో అమెరికన్లకు ఎన్నో వేల జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇదే ట్రంప్ మాస్టర్ ప్లాన్. కానీ ఏదేమైనప్పటికీ దీనివల్ల మన కరెన్సీకే పెద్ద దెబ్బ. ఇక రెండవ పాలసీ, ట్యాక్స్ కట్స్ టు ద యుఎస్ సిటిజన్స్. ట్రంప్ ఇచ్చిన హామీ ప్రకారం ఒకవేళ అమెరికన్స్ యొక్క ట్యాక్సెస్ను తగ్గిస్తే అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బు మిగులుతుంది. దాంతో వాళ్ళు ఎక్కువగా కొనడం స్టార్ట్ చేస్తారు. అలా మార్కెట్లో ప్రోడక్ట్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. అయితే డిమాండ్స్కి తగ్గ సప్లై లేకపోతే ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. అదెలాగో మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తా. ఇన్ఫ్లేషన్ అంటే అమాంతం అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడం. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో గవర్నమెంట్ ట్యాక్సెస్ను తగ్గించేసింది. అప్పుడు మన దగ్గర డబ్బు మిగులుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ డబ్బుతో ప్రోడక్ట్స్ కొనడం మొదలు పెడతాం. అలా మనం ఒక్కరిమే చేయం కదా. దేశంలో ఉన్న అందరి ట్యాక్సెస్ తగ్గుతాయి కాబట్టి అందరూ మిగిలిన డబ్బును ప్రోడక్ట్స్ కొనడం కోసం ఉపయోగిస్తారు. సో అప్పుడు మార్కెట్లో ప్రోడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. అయితే డిమాండ్కి తగ్గ సప్లై లేదనుకోండి, అంటే అందరూ ఆ డబ్బుతో సైకిల్స్ ఎక్కువ కొంటున్నారు. అయితే మార్కెట్లో 100 సైకిల్స్ మాత్రమే ఉన్నాయి. కానీ సైకిల్స్ యొక్క డిమాండ్ అంటే వాటిని కొనేవాళ్ళు 200 మంది ఉన్నారనుకోండి. అప్పుడేమవుతుంది? ఆ సైకిల్స్ అమ్మేవాడు సైకిల్స్ ధరలను డబుల్ ధరలకు అమ్ముతాడు. ఎందుకంటే మంచి డిమాండ్ ఉంది కాబట్టి. డిమాండ్ తక్కువ ఉంటే ధరలు తగ్గుతాయి. అదే డిమాండ్ ఎక్కువ ఉంటే ధరలు ఆటోమేటిక్గా ఆకాశాన్ని అంటుతాయి. సో అమెరికాలో ట్యాక్సెస్ తగ్గిస్తే ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రోడక్ట్స్ కొంటారు. అప్పుడు ప్రోడక్ట్స్ డిమాండ్ పెరిగి తగిన సప్లై లేక ఆ దేశం ఇన్ఫ్లేషన్ బారిన పడుతుంది. సో దీన్ని తగ్గించడానికి అమెరికాలోని సెంట్రల్ బ్యాంక్స్ తమ ఇంట్రెస్ట్లను పెంచుతాయి. అప్పుడేం జరుగుతుందంటే ఎక్కువ ఇంట్రెస్ట్లు అమెరికన్ బ్యాంకులు ఇవ్వడంతో అన్ని దేశాలతో పాటు ఇండియాలో ఉంటున్న ఇన్వెస్టర్లు హై ఇంట్రెస్ట్లకు ఆశపడి తమ డబ్బును అమెరికన్ బ్యాంక్స్లో డిపాజిట్ చేయడం మొదలు పెడతారు. అంటే ఇండియాలో ఉంటున్న ఇన్వెస్టర్లు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి తమ రూపీస్ను అమ్మి డాలర్స్ కొనుక్కొని ఆ డాలర్స్ను అమెరికా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. రూపీ అమ్మి డాలర్ కొంటే రూపీ వాల్యూ పడిపోతుంది, డాలర్ వాల్యూ పెరిగిపోతుంది. సో అమెరికాలో ట్యాక్సెస్ తగ్గించినా మనం నష్టపోయే పరిస్థితిలో ఉన్నాం. ఇక చివరిగా మూడో పాలసీ, H1B వీసా అలొకేషన్ విల్ బి స్ట్రిక్టెడ్. ఇండియన్స్కి H1B వీసా రావడం మరింత కష్టంగా మారబోతుంది. అలా జరిగితే ఇండియన్స్ అమెరికా వెళ్ళలేరు, అక్కడ జాబ్ చేసి ఇండియాకు డాలర్స్ పంపించలేరు. దాంతో మళ్ళీ ఇండియన్ రూపీ వాల్యూ పడిపోక తప్పదు. మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తా. ఒక దేశ కరెన్సీ అమ్ముతున్నారంటే దాని వాల్యూ తగ్గుతుంది. అదే ఒక దేశ కరెన్సీని కొనుక్కుంటున్నారంటే ఆ కరెన్సీ వాల్యూ పెరుగుతుంది. అయితే అమెరికాలో పనిచేస్తున్న ఇండియన్స్ మన దేశంలో ఉంటున్న వాళ్ళ ఫ్యామిలీస్కి డబ్బును డాలర్స్ రూపంలో పంపిస్తూ ఉంటారు. అయితే ఇండియాలో ఉంటున్న వారి కుటుంబ సభ్యులు ఆ డాలర్స్ను అమ్మి ఇండియన్ రూపీస్ను కొనుక్కుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ అంతా వారికి తెలియకుండానే ఇండియాలో ఉంటున్న బ్యాంక్స్ చేస్తూ ఉంటాయి. అంటే డాలర్స్గా వచ్చిన డబ్బును ఇండియన్ రూపీస్గా బ్యాంక్సే మార్చుతూ ఉంటాయి. అలా డాలర్కి బదులు రూపీస్ తీసుకుంటున్నాం కాబట్టి రూపీ వాల్యూ పెరుగుతుంది. అయితే
H1B వీసా రాకపోతే ఇండియన్స్ అమెరికా వెళ్ళలేరు. అక్కడ జాబ్ చేసి డాలర్స్ ఇండియాకు పంపించలేరు. అప్పుడు డాలర్స్ అమ్మి రూపీస్ కొనడం జరగదు కాబట్టి రూపీ వాల్యూ పడిపోతుంది. సో ఇదంతా గమనిస్తుంటే మన ఇండియన్ రూపీ డాలర్కు బానిసగా మారిపోయింది అని అర్థమవుతుంది. రూపీ వాల్యూ పడిపోవడంలో అతిపెద్ద కల్ప్రిట్ ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ అని చెప్పక తప్పదు. మన దేశం దాదాపు 80% ఆయిల్ని విదేశాల నుండే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. దీనికి $132 బిలియన్ ఖర్చు అవుతుంది. అందులో నుండి ఏకంగా $125 బిలియన్ అమెరికాలో ఉంటున్న మన ఇండియన్స్ పనిచేస్తూ మన దేశానికి పంపించినప్పుడే జమ అవుతుంది. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ అమెరికా మన ప్రోడక్ట్స్ కొనుక్కోవడం ఆపేస్తే, మన భారతీయులకు H1B వీసా ఇవ్వడం మానేస్తే జరిగే పరిణామాలు కనీసం ఊహించలేం. SBI రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ 4 ఇయర్స్లో మన రూపీ వాల్యూ $1కి 90 నుండి $100 పెరుగుతుంది. ఇలా జరగకూడదంటే మనం మన ఆయిల్ ఇంపోర్ట్స్ను తగ్గించాలి. సాధ్యమైనంత త్వరగా మనమందరం ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అవ్వాలి. అలాగే చైనా లాంటి దేశాల నుండి ఇంపోర్ట్స్ తగ్గించి మన దేశం నుండి ఎక్స్పోర్ట్స్ను పెంచాలి. అందుకోసం మనం మేక్ ఇన్ ఇండియాను చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో విషయం, మనం అమెరికా నుండి డాలర్ రూపంలో వచ్చే రెమిటెన్స్ను పెంచాలి. యూట్యూబ్లో అలాగే ఫేస్బుక్లో వీడియోస్ చేసే నాలాంటి ఎంతోమంది క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ పని ఆల్రెడీ చేస్తున్నారు. మాకు అమెరికా నుండి యాడ్ రెవెన్యూ డాలర్స్ రూపంలోనే వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మా వీడియోస్ చూస్తున్నారంటే ఇండైరెక్ట్లీ అది మన ఇండియన్ రూపీ వాల్యూని పెంచుతుంది అని అర్థం. ఇక అమెరికాలో పని చేసుకుంటున్న వాళ్ళు కూడా ఈ రెమిటెన్స్ను పెంచితే అది మన రూపీకి ఎంతగానో వాల్యూని యాడ్ చేస్తుంది. సో ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా లాంటి గొప్ప ఇనిషియేటివ్ ఎంతవరకు విజయం సాధిస్తుందో వేచి చూద్దాం. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడటానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.